నమస్తే, నేను మీ హరిత. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్న సక్సెస్ కాలేకపోతున్నారా? అయితే మీకోసమే రియల్ వర్సిటీ అంటున్నారు. రియల్ వర్సిటీ CEO, ఫౌండర్ ఉరుకుంది శెట్టి గారు అండ్ మోటివేషనల్ స్పీకర్, సేల్స్ అండ్ బిజినెస్ కోచ్ కూడా ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఉరుకుంది శెట్టి గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది రియల్ వర్సిటీ అనేది. అసలు ఏంటండి ఈ రియల్ వర్సిటీ? రియల్ వర్సిటీ అనేటువంటిది లైక్ రియల్ ఎస్టేట్ ప్లస్ యూనివర్సిటీ కలిపితే రియల్ వర్సిటీ అనేటువంటి వర్డ్ తీసుకోవడం జరిగింది. సో చాలామంది ఇప్పుడున్నటువంటి ఈ కలియుగ కాలంలో ఈ 20th సెంచరీలో చాలామంది రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ అంటే ఒకప్పుడు ఏది చేత కాకపోతే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అనేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి కాలక్రమేణా రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఒక కార్పొరేట్ స్టైల్లో రావడం జరిగింది. సో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఇట్స్ ఏ హై పెయిడ్ ప్రొఫెషన్. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లోకి వచ్చే వాళ్ళకు ఏ ఇండస్ట్రీలోనైనా సరే డెఫినెట్లీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అవసరం, నాలెడ్జ్. సో అలాంటి నాలెడ్జ్ లీడ్ జనరేషన్ నుంచి డీల్ క్లోజింగ్ వరకు, బ్రాండింగ్ నుంచి క్లోజింగ్ వరకు ఉన్న స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ఎడ్యుకేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇట్స్ ఏ వర్చువల్ అండ్ ఆఫ్లైన్లో కూడా సెషన్స్ ఇస్తూ ఉంటాం. సో దానికోసమే రియల్ వర్సిటీ అనేటువంటిది లైక్ అన్అకాడమీ లాగా మనం ఒక యాప్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? వీళ్ళకు కూడా ట్రైనింగ్ ఇద్దాము, వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అయ్యేటట్టు చూద్దాము, సేల్స్ పెంచుదాము, మార్కెటింగ్ పెంచుదాము అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నాకు ఒక 7 years పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషనల్ స్పీకర్గా ఎక్స్పీరియన్స్ ఉంది. స్టూడెంట్ నుండి ఎంటర్ప్రీనర్ వరకు కూడా వివిధ సెగ్మెంట్లో నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఏపీ అండ్ తెలంగాణలో ఇస్తూ రావడం జరిగింది. యాక్చువల్గా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా మంచి ప్రొఫెషనల్గా ఉంది, చాలా మంచి ఇన్కమ్, ఇట్స్ హై పెయిడ్ ప్రొఫెషనల్ అని అనిపించింది. సో ఒక ట్రైనర్గా ఒక నీష్ మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ అనేటువంటి ఒక సెగ్మెంట్, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ని నేను తీసుకోవడం జరిగింది. ఆ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో లీడ్ జనరేషన్ నుంచి డీల్ క్లోజింగ్ వరకు ఒక థియరిటికల్ ట్రైనింగ్ సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. ఒక నీష్ తీసుకున్న తర్వాత దీంట్లో నేను ట్రైనింగ్ చేయాలి అంటే నేను ఒక 5 years 2020లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్యూర్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి ప్రాక్టికల్గా వెళ్ళాను. ఆఫ్లైన్ ట్రైనింగ్స్ కానివ్వండి, ఆన్లైన్ ట్రైనింగ్స్ కానీ విని నాకున్న ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, నాలెడ్జ్తో ప్రాక్టికల్గా నేను రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ చేశాను. మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు? లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి, వచ్చిన లీడ్ని ఎలా క్వాలిటీగా మనం మలుచుకోవాలి, ఎలా డీల్ క్లోజింగ్ చేయాలి, కస్టమర్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, సో కస్టమర్స్తో ప్రాస్పెక్ట్స్ని ఎలా తయారు చేసుకోవాలి వచ్చిన లీడ్స్కి వెళ్ళి అని ప్రాక్టికల్గా ఒక పార్కుల దగ్గర పాంప్లెంట్లా ఇచ్చే టైం నుంచి ఒకే మంత్లో 1 crore దాకా కలెక్షన్ చేసేంత వరకు కూడా ఇది ప్రాక్టికల్గా వెళ్ళి చేశాను. సో నాకు ఏదైతే ట్రైనర్గా ఉన్నటువంటి ఒక థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ఉందో దాంతోపాటు ఈ ప్రాక్టికల్గా మార్కెటింగ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏది ఉందో, థియరిటికల్గా ఉన్న ఎక్స్పీరియన్స్ని, ప్రాక్టికల్గా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ని కలిపి తీసుకొచ్చినదే రియల్ వర్సిటీ. సో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి నో ఎడ్యుకేషన్, నో క్వాలిఫికేషన్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, హై క్వాలిఫికేషన్స్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. రియల్ ఎస్టేట్లోకి వెళ్తే ఇట్స్ ఏ హై పెయిడ్ ప్రొఫెషన్, చాలా మంచిగా సంపాదించవచ్చు అని చాలామంది వ్యక్తులు ఆకర్షితులై వస్తున్నారు. సో ఇలా ఆకర్షితులై వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు కొంతమంది 100 members వస్తే దాంట్లో 95 members సరైనటువంటి అవగాహన, నాలెడ్జు, స్కిల్స్, విధానం, సక్సెస్ అయ్యే విధానం తెలియకపోవడంతో సో మనకున్న ఈ ఎక్స్పీరియన్స్, ఈ నాలెడ్జ్తో చేయొచ్చు అన్నటువంటి కాన్సెప్ట్తో నేను రియల్ వర్సిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే ఒక 2 examples నాకు చెప్పండి. ఫస్ట్ మన మైండ్ సెట్ పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకోవాలి. సో కనీసం ఒక సర్టెన్ టైం బౌండ్ అనేది పెట్టుకొని ఈ టైం వరకు నేను సక్సెస్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. సో దానితో పాటు ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా సరే ఆ ఇండస్ట్రీ బేసిక్స్, నాలెడ్జ్ ఇవన్నీ కూడా నేర్చుకొని ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్, ఏదైతే మనం ఆలోచనలు వస్తున్నాయో మైండ్ సెట్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఒక డ్రీమ్ పెట్టుకుంటామో ఆ డ్రీమ్కి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ వేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ వైజ్గా మనం డెఫినెట్లీ మార్కెట్లోకి వెళ్ళడమా, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సేల్ చేయడమా, దానితో పాటు దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక ఎక్స్పర్ట్ అవ్వాలి మనం. సో ఎక్స్పర్ట్ అవ్వాలంటే బేసిక్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటి, ఆ లొకేషన్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నటువంటి ప్రొడక్ట్ నాలెడ్జు, ఆ లొకేషన్ నాలెడ్జు, ఈ టిప్స్,
సో కస్టమర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ప్రాక్టికల్గా మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. దానితో పాటు వాళ్ళు మార్కెట్లో ఏదైతే మీటింగ్స్లో నేర్చుకుంటారో నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సక్సెస్ కాలేకపోవడానికి కారణాలు ఒక రెండు చెప్తారా? సక్సెస్ కాలేకపోవడానికి మేజర్ కారణం ఏంటి అంటే మార్కెటింగ్ సేల్స్ అంటే కొన్ని ఇండస్ట్రీలో మాత్రమే శాలరీ వైజ్గా ఉంటుంది. ఇక మిగతా ఇండస్ట్రీలలో కొన్ని ఇండస్ట్రీలో మేజర్గా కేవలం డిపెండ్స్ ఆన్ సేల్స్. సో చాలామంది పర్ఫెక్ట్గా రియల్ ఎస్టేట్ ఏంటి అనేది మోటివేట్ అవుతారు. రియల్ ఎస్టేట్లో వస్తే ఇంత ఇన్సెంటివ్ వస్తుందా అని ఆ బిగ్గర్ సైజ్ అమౌంట్ ఏదైతే కనిపిస్తుందో ఆ ఇన్సెంటివ్స్ వస్తాయని చేద్దామని వస్తారు. సో చేస్తున్నారు కానీ చేస్తున్న దాంట్లో పర్ఫెక్ట్ సిస్టమ్ అనేటువంటిది లేకపోవడం వల్ల, ఎలా ప్లాన్ చేసుకోవాలనే తెలియకపోవడం వల్ల చాలామంది ఫెయిల్ అవుతున్నారు. పాయింట్ 1. సెకండ్ పాయింట్ ఏంటి అంటే అప్పటి వరకు వాళ్ళు ఏదైనా ఉద్యోగం కానివ్వండి, ఫ్రెషర్గా కేవలం ఇదే ఇండస్ట్రీలోకి ఆకర్షితులై రావడం కానివ్వండి ఉంటుంది. అందుకోసమే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే బయట మార్కెట్లో ఒక నానుడి ఉంటుంది చాలా వరకు. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే 6 నెలలు కనబడాలి, వినబడాలి, నిలబడాలి అని. సో చాలామంది ఆ 6 మంత్ ఎక్స్పెన్సెస్ మనం బిజినెస్ చేసినా చేయకపోయినా బేసిక్ ఖర్చులు అనేవి ఉంటాయి. బిజినెస్ ఎలా ఉంటుంది అని అంటే బిజినెస్ మార్కెటింగ్ బిజినెస్ అనేటువంటిది మిరాకిల్స్ సృష్టించవచ్చు, దాంతోపాటు కన్ఫ్యూజన్ అయిపోయి మళ్ళీ డైవర్షన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ మార్కెట్లోకి వస్తే బలమైన మైండ్ సెట్ ఉండి వచ్చి ఉంటారు. సో వాళ్ళు చేసే విధానంలో కానివ్వండి, కొంతమంది 1 ఇయర్లో సక్సెస్ అవుతారు, కొందరు 6 మంత్స్లో సక్సెస్ అవుతారు, కొందరు 3 మంత్స్లో సక్సెస్ అవుతారు. సో రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక 7 స్టెప్స్ ఉంటాయండి. లీడ్ జనరేషను, ప్రాస్పెక్ట్ చేసుకోవడం, డెమో, దాంతోపాటు సైట్ విజిట్, క్లోజింగ్ చేసుకోవడం, క్లోజింగ్ తర్వాత సేల్స్ క్లోజింగ్ అండ్ డాక్యుమెంటేషన్ సపోర్టు, రెఫరల్స్ రాబట్టుకోవడం. ఈ సిస్టమ్ని వాళ్ళు నేర్చుకోకపోవడం ఒక పాయింట్. ఒకవేళ నేర్చుకున్న పర్ఫెక్ట్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఇవన్నీ ఫాలో అయినప్పటికీ వాళ్ళు ఎంచుకునే టార్గెట్ కస్టమర్స్ని కూడా పర్ఫెక్ట్ టార్గెట్ చేసుకోకపోవడం కూడా మైనస్ పాయింట్. ఒకవేళ టార్గెట్ కస్టమర్స్ని పర్ఫెక్ట్గా చేసుకొని సేల్స్ దీని పరంగా ఏదైతే 3-4 పాయింట్స్ పర్ఫెక్ట్గా ప్లాన్ అవుతారో, పర్ఫెక్షన్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లేకపోవడం, ఫాలోఅప్ అన్నటువంటిది లేకపోవడం. సో ఈ వీటన్నిటి మీద కూడా రియల్ వర్సిటీ అనేది స్టెప్ బై స్టెప్ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది. అవేర్నెస్. మీరు ఎలాంటి కంటెంట్ని బేస్ చేసుకుని క్లాసెస్ ఇస్తున్నారు అంటే ఆన్లైనా, ఆఫ్లైనా, సైట్ విజిట్స్ కూడా ఉంటాయా? ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి నాలెడ్జ్ కావాలి కదా. ఆన్లైన్లో ఉంటుంది ట్రైనింగ్, ఆఫ్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో ఫ్రెషర్స్కి ఉంటుంది అండ్ ఎగ్జిస్టింగ్ లీడర్స్కి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. సో ఫ్రెషర్స్కి ఎలా ఉంటుంది అని అంటే అసలు వాట్ ఈజ్ రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్లో కెరియర్ ఎలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ అంటారా, అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ ఎన్ని రకాలు అన్నటువంటి వాటి మీద ఫ్రెషర్స్కి జరుగుతూ ఉంటుంది. దీన్ని రియల్ ఎస్టేట్ని ఒక కెరియర్గా ఎలా మలుచుకోవచ్చు అని. ఎగ్జిస్టింగ్ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సేల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ టీమ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ రకంగా వాళ్ళ రిక్రూట్మెంట్ వేస్ ఉన్నాయి, సో వాళ్ళు బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి. ఇక కార్పొరేట్ కంపెనీస్ డెవలపర్స్ కానివ్వండి, లేకపోతే ఒక 10-15 పెద్ద మోతాదులో ఉన్నటువంటి టీమ్స్ని మేనేజ్ చేసే వాళ్ళకి వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి ఉండాల్సిన స్క్రిప్ట్స్ ఏంటి, టూల్స్ ఏంటి, మార్గాలు ఏంటి అనేటువంటి అంశాల మీద జరుగుతూ ఉంటాయి. ఎన్నాళ్ళు ఇస్తారండి మీరు ట్రైనింగ్? సో ఇది 11 days ఉంటుంది అండ్ 21 days అంతే. Yes. 11 days, level 1, level 2 కంప్లీట్ స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలరా? లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది ఉంటుంది. సో లెవెల్ 1లో ఉన్నటువంటి వాళ్ళకేమో ఫ్రెషర్స్కి ఎలా స్టార్ట్ అవ్వాలి ఏంటి అనేటువంటిది. మనకు కూడా ఒక అకాడమిక్ ఇయర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇలానే చాలా షార్ట్ టైం కదా 11 days, 21 days అంటే. 11 daysలో అసలు కొత్తగా వచ్చే వాళ్ళకి రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్లో ఉన్న అవకాశాలు ఏంటి, రియల్ ఎస్టేట్లో ఎలా సక్సెస్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఏంటి అనే స్టెప్స్, సో దాంట్లో ఉండాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, మైండ్ సెట్ కానివ్వండి, లీడ్ జనరేషన్ వేస్ కానివ్వండి, ప్రాస్పెక్ట్ చేసుకునేటువంటి విధానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో లెవెల్ 2కి వచ్చేటప్పటికి మనం టీమ్స్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, కస్టమర్ రిలేషన్షిప్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఇలాంటి రకరకాల అంశాల గురించి ఉంటుంది. సో అలా 11 days, 21 days ఏదైనా సరే మొత్తం ఒకే రోజు నేర్చుకోవాలంటే నేర్చుకోలేరు, లేకపోతే ఎక్కువ పెట్టినా కూడా చేయలేరు. సో థియరీ ఏదైతే వస్తుందో, ఆలోచన ఏదైతే మనం ఇవ్వగలుగుతామో దాన్ని ఆచరణలో పెట్టగలిగితే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. సో ఈ 11 daysలో బేసిక్గా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, మాట్లాడే విధానం ఏంది, నొప్పించకుండా మెప్పించేలా మాట్లాడాలి మార్కెటింగ్ అంటే. సో మార్కెటింగ్లో మనం ఎలా ఇందాక మీకు చెప్పినట్టు 6 నెలలు కనబడాలి, వినబడాలి, నిలబడాలి అని మైండ్ సెట్. కనబడాలంటే ఎలా కనపడాలి, మీ సోషల్ మీడియాలో కనబడాలి, మీ స్టేటస్లో కనపడాలి. అండ్ వినబడాలి అంటే ఏదైతే మనం
ఏ ఏ సంస్థలో అయితే పనిచేస్తూ ఉంటారో ఆ సంస్థలో వాళ్ళ టీమ్ హెడ్స్ కానివ్వండి, టీమ్ లీడర్స్ కానివ్వండి, వాళ్ళ మేనేజ్మెంట్ కానీ పిలిచినప్పుడు ప్రాజెక్ట్స్ గురించి వీటి గురించి. సో ఇదంతా బేసిక్గా మనం ఒక 11 డేస్లో ప్రొవైడ్ చేస్తాం. సో లెవెల్ 2 వచ్చేటప్పటికి 21 డేస్ ఉంటుంది. ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అవునండి. మీరు మోటివేషనల్ స్పీకర్ కూడా, వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ నింపగలరా? ఎస్ అండి, నింపగలుగుతాం. ఇప్పుడు చాలామంది ఒక రావడానికి కారణం ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కానివ్వండి, లేకపోతే ఉద్యోగం చేస్తే జీతం, వ్యాపారం చేస్తే జీవితం, జీతంతోనే కాదు జీవితంలో అనుకున్న ఇష్టాలన్నీ సాధించాలనుకునేటువంటి వాళ్ళు, బిగ్ డ్రీమ్స్ ఉండేవాళ్ళు, ఆత్మాభిమానంగా బతకాలనుకునే వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడి అవమానాల పాలైన వాళ్ళు, లేకపోతే ఈ పేదరికం నాతోనే అంతమైపోవాలి మా కుటుంబంలో అనుకునే వాళ్ళు ఈ ఇండస్ట్రీ వైపు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో ఏ పని మొదలెట్టాలన్నా ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? వాళ్ళకు అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకు, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? ధనవంతుడు కావడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఒక పేదవాడు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో చట్టబద్ధంగా సంపాదించడానికి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ నడుస్తున్నది కార్పొరేట్ రియల్ ఎస్టేట్. అలాంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలా కొద్ది నీతిగా, న్యాయంగా చేసేటువంటి కంపెనీలను ఎంచుకోండి. ఆ ఎంచుకొని సక్సెస్ అవ్వడానికి రియల్ వర్సిటీలో శిక్షణ పొందండి. సో బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్లీ మైండ్ సెట్ ఒకటే కాదు, ఆ మైండ్ సెట్కి తగ్గట్టుగా మెంటర్ అనేటువంటిది అవసరం. సో ఒక ట్రైనర్ అనేటువంటిది అవసరం. అది రియల్ వర్సిటీ అనేటువంటిది ఇస్తుంది. నాతో పాటు ఇంకా ట్రైనర్స్ టీం ఉంటుంది. సో వాళ్ళందరితో ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇటు డిజిటల్ మార్కెటింగ్ పరంగా కానివ్వండి, రియల్ ఎస్టేట్లో ఏఐతో పరంగా కానివ్వండి. సో ఈ రికార్డింగ్స్ కూడా యాప్స్ ఉంటాయి, మావి iOSలో ఉంటుంది అండ్ ఆండ్రాయిడ్లో ఉంటుంది. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి, డబ్బు బాగా సంపాదించాలి అని ఒక ఏం ఎవరికి ఉన్నా మీ దగ్గరికి రావచ్చు అంటారు. ఎస్. థ్యాంక్ యూ శెట్టి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.